కలవడం. కోవిడ్ పీరియడ్ దీంట్లో భోజనాన్ని రమ్మండి. మా సెట్ ఇక్కడైతే ఆయనకి హార్డ్లీ అబౌట్ ఒక 100-150 మీటర్స్ దూరంలో వాళ్ళ సెట్. భోజనాన్ని రండి. ఎందుకు సార్? లేదు మీకు ఇష్టమైన కందిపచ్చడిను మధ్య పులుసు చేయించాను కౌరవం. ఎన్నో సంవత్సరాలు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. బట్ ఆ రోజు వారు నాతో చెప్పిన ఇది ఫస్ట్ 1-to-1. ఎన్నోసార్లు 1-to-1 కూర్చున్నాం. బట్ ఎప్పుడు మంచితనం పనికిరాదు, కష్టపడి పని చేసినందుకు డబ్బులు వసూలు చేయండి, మీరు అడగడంలో తప్పులేదు, మీరు ఏమీ ద్రోహం చేయట్లేదు, ఎవరికి అన్యాయం చేయట్లేదు, అలాగే ఇదంతా అయిపోయింది. దాంట్లో 4 పిల్లలు యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు కన్నడగా పిల్లలు, ఇద్దరు అవేళ సెట్లో ఉన్నారు. వాడు ఆ 2 పిల్లలను కూడా నేను చూడాలి, ఐ వాంట్ టు మీట్ దెమ్, సీరియల్ చూస్తున్నాను బాగుంది అన్న. మా వాళ్ళందరూ ఒక ఫోటో అడిగారు. అంతా అయిపోయింది సరే ఒక్క ఫోటో అడిగింది. ఇక్కడ వద్దండి, వస్తాను, సెట్కి వస్తాను, బ్రేక్ తర్వాత నేను వెళ్ళేటప్పుడు వస్తానన్నారు. ఆయన ఇది అయిపోయింది, భోజనం అయిపోయి వచ్చేసాను. సెట్కి వచ్చారు. ఒకే ఒక ఫోటో అని నేను ఏర్పాటు చేశాను మెట్లులాగా. అందరూ 96 ఫోటోలు తీసుకున్నారు. ఓన్లీ వన్ థింగ్, నో సెల్ఫీస్. కొంచెం ఆ డిస్టెన్స్ పెట్టుకుని అన్ని పిల్లలు. ఆ పిల్లలు ఎక్కడంటే రేపు వస్తారు సార్. రేపు నేను ఉండనండి, మళ్ళీ 30th నాడు నాకు ఇక్కడ అదేంటి సామజవరగమన ఆయన ప్రోగ్రామ్ ఉంది, వస్తాను అని తీసుకెళ్ళారు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఓ పాట విని వెళ్ళొచ్చు కదా అన్నారు. లేదు సార్ అక్కడ షూటింగ్ వెయిట్ చేస్తున్నారు నా కోసం. లైఫ్లో ఎప్పుడు ఎవరిని వెయిట్ చేయించొద్దు, చాలా పెద్ద పొరపాటు అన్నారు. రేపు నేను వెళుతున్నాను అన్నారు. ఆయన అలా వెళ్ళారు, నేను వెళ్ళిపోయాను. 3rd I get a message is కోవిడ్ అని చెప్పి. 5th is in the hospital. సో అందుకు గిల్టీ మీరు. ఇది అయిపోయింది, కాలం చేశారు. తర్వాత నాకు చాలామంది కామన్ ఫ్రెండ్స్ అనండి, బాగా తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేసి ఎందుకయ్యా ఎలా చేసావు, ఎందుకు ఎలా నాకు ముందు అర్థం కాలే ఏంటి అని. అప్పుడు చెప్పుకుంటూ వచ్చారు, మీ అందరం వద్దు అన్నాం, మీ అందరం వద్దు, వెళ్ళొద్దు. ఆయన ఒకే ఒక మాట మాట్లాడి, నేను సుధాకర్తో మాట్లాడే ప్రతిదీ నేను కనుక్కున్నాను. సుధాకర్ అక్కడ ఉన్నాడు. సుధాకర్ చిన్నవాడు కదండి, నాకన్నా చిన్నవాడు కాదు కదా.